హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మాకు కేదారేశ్వర నోములు అనేవి ఉన్నాయండి. మాకు పౌర్ణమి ఎప్పుడైతే వస్తుందో పౌర్ణమి తర్వాత నెక్స్ట్ వచ్చే సోమవారం మేము కేదారేశ్వర నోము అనేది చేసుకుంటాము. నోముకు సంబంధించిన ఫుల్ డే వ్లాగ్ అండి. చాలామందికి పౌర్ణమి రోజున కూడా నోములు ఉంటాయి. మాదైతే పౌర్ణమి తర్వాత నెక్స్ట్ వచ్చే సోమవారం అండి మా నోములు అనేవి. ఇక్కడైతే మేము ఆల్రెడీ నేను మా హస్బెండ్ పౌర్ణమి రోజున అయితే 360 దత్తులు అయితే వెలిగించేసామండి. ఇక్కడ మా మావయ్య గారు అత్తయ్య గారు 360 దత్తులు ఈరోజు వెలిగిస్తున్నారు. ఎందుకంటే ఫాస్టింగ్ ఉంటున్నారు కాబట్టి ఈరోజు అయితే వెలిగిస్తున్నారండి. ఇలా వెలిగించేసి ఇక్కడ పూజ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే శివాలయంలోకి వెళ్ళామండి. శివాలయంలోకి వెళ్ళి ఎవ్రీ ఇయర్ మేమైతే ఇదంతా కామన్ అండి, 360 దత్తులు వెలిగించుకుంటాం. మార్నింగే వెలిగించిన తర్వాత నెక్స్ట్ శివాలయంకి వెళ్ళి అభిషేకం అయితే చేయించుకుంటామండి. అభిషేకం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత మా పూజ ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేస్తాము. అభిషేకం అయితే కంప్లీట్ అయిపోయిందండి. అభిషేకం కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారిని కూడా దర్శించుకొని ఇంకా ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ అనేవి చాలా ఉంటాయండి గుళ్ళో. అవన్నీ దర్శనం అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయామండి మేము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ప్రసాదాల ప్రిపరేషన్ అనేవి స్టార్ట్ చేసేసామండి. మాకైతే బూరెలండి. మేమైతే 3 గుప్పిళ్ళతో బూరెలు అనేవి ప్రసాదం కింద పెడతామండి. మాకైతే ఇన్ని పెట్టాలి అని కౌంట్ అయితే లేదు. గుప్పిడితో 3 సార్లు ఎన్ని వస్తే అన్ని వేస్తామన్నమాట. మావైతే బూరెలండి. కొంతమందికి అయితే అరిసెలు ఉంటాయి, కొంతమందికి ఏమో బిళ్ళ కుడుములు ఉంటాయి. అరిసెలు 11 పెట్టాలని లేదైతే 21 పెట్టాలని ఉంటాయి. అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. మా నోములకి అయితే మేమైతే బూరెలు పెడతామండి. బూరెలతో పాటు మేము పులిహోర, చిరాన్నం కూడా పెడతామండి. అందుకని ఫస్ట్ ఇక్కడ మేము పులిహోరకి అయితే ప్రిపరేషన్స్ అనేవి చేసేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే పోపు అండ్ చింతపండు పులిహోర కాబట్టి చింతపండు పులుసు అవన్నీ రెడీ చేసుకుంటున్నామండి. ఈలోపు మా అత్తయ్య గారు రైస్ అయితే పెట్టేస్తున్నారు. పెట్టేసిన తర్వాత పులిహోర అయితే కలిపేస్తామండి. రైస్ ఇవన్నీ అయితే ప్రిపేర్ అయిపోయినాయి. సో పులిహోర అయితే ఫస్ట్ కలిపేసి సైడ్కి పెట్టేసుకుంటాము. నెక్స్ట్ బూరెలకు సంబంధించిన పిండి అవన్నీ ఆల్రెడీ ముందుగానే నానబెట్టేసాము. ఆ ప్రిపరేషన్ నెక్స్ట్ చేస్తామండి. ఇలా పులిహోర అయితే కలిపేసుకున్నాము ఫస్ట్. ఇలా పులిహోర అనేది కలిపేసుకుని సైడ్కి పెట్టేసుకున్నామండి. నెక్స్ట్ అయితే బూరెలు మా అత్తయ్య గారు ముందుగానే నానబెట్టేశారు కాబట్టి ఓ పక్కన గ్రైండర్లో పిండి అనేది వేసేస్తున్నారు. వేసేసిన కొంచెం కొంచెం పిండితో మేము పూర్ణాలు అనేవి చేసేసామండి. పూర్ణాలని బూరెల కింద వేసేస్తున్నారు. ఒక పక్కన ఇది పొయ్యి మీద మేము బూరెలు అవి మా అత్తయ్య గారు వేస్తున్నారు. నేను చిరాన్నం అయితే చేసేసానండి. ఇవన్నీ మాకు మధ్యాహ్నం 12 కల్లా అయిపోయినాయి. పంతులు గారు అరౌండ్ 2:30 ఆ టైం కల్లా వచ్చేస్తాను అన్నారు, 3 కల్లా. ఈ పూజకి అయితే 3 తర్వాత మనం ఎప్పుడైనా చేసేసుకోవచ్చు. 12కే చేసుకోవాలి లేకపోతే చీకటి పడిన తర్వాత చేసుకోవాలి అన్న రూల్ ఏమీ ఉండదు కాబట్టి ఫాస్ట్గా చేసేసుకుందాం అని చెప్పి 3 కల్లా అయితే పంతులు గారు వచ్చేస్తాను అన్నారండి. ప్రసాదాలన్నీ అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ పూజకి సంబంధించిన ప్రిపరేషన్స్ అన్నీ చేసేస్తున్నాను. పీటకి నీట్గా పసుపు అది రాసేసి మంచిగా ముగ్గు అది వేసేస్తున్నానండి. ముగ్గు వేసేసిన తర్వాత మనకి కేదారేశ్వర నోము అంటే శివుడిది కాబట్టి శివుడికి సంబంధించిన ఫొటోస్ ఏమైనా ఉంటే కనుక ఆ ఫొటోస్ని కూడా అరేంజ్ చేసేసుకొని ఈ పీట మొత్తాన్ని సజేస్తానండి పంతులు గారు రాకముందే. అప్పుడు పంతులు గారు వచ్చిన తర్వాత మిగతా పూజ అంతా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. అప్పుడే సర్దడం స్టార్ట్ చేస్తే కనుక
అవ్వదు, కొంచెం లేట్ అయిపోతుందని చెప్పేసి ఈ ప్రిపరేషన్ అంతా ముందుగానే చేసేస్తున్నాను. ఇలా ఫొటోస్ అన్నిటికి మంచిగా గంధం రాసి బొట్టు అవన్నీ పెట్టేసి పీటనైతే అరేంజ్ చేస్తున్నానండి. ఇలా పీట మీద ఫొటోస్ అన్నీ అయితే బొట్లన్నీ పెట్టేసి అరేంజ్ అయితే చేసేసామండి. కలశం పెట్టాలండి. కలశం కోసం ఒక చెంబు తీసుకుని దాంట్లో వాటర్, కొన్ని అక్షంతలు, బెల్లం ముక్క వేసుకుని కలశం పెడుతున్నానండి. అలాగే కొబ్బరికాయ తీసుకుని ఆల్రెడీ దానికి ముందుగానే పసుపు అది రాసేసి బొట్లన్నీ పెట్టేశానండి. ఇక్కడ దీపారాజన కోసం కుందులు కూడా పెట్టేసి నూనె అండ్ ఒత్తులు కూడా పెట్టేస్తున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పసుపు వినాయకుడిని కూడా రెడీ చేసేస్తున్నానండి. రెడీ చేసి అన్నీ దగ్గర పెట్టుకుంటున్నాను. ఇలా పూజకి సంబంధించినవన్నీ ముందుగానే అన్నీ రెడీ చేసుకుని పెట్టేసుకున్నానండి. దీనికి పాలవిల్లి కూడా కట్టాలండి. పాలవిల్లి కూడా నెక్స్ట్ కట్టేస్తాము. కట్టేసిన తర్వాత ఇక్కడ అయితే పూజ అనేది స్టార్ట్ అయిపోయిందండి. స్టార్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనకి నోములో వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత తోరణాలు అనేవి ఉంటాయి కదండి. మనకి పాత తోరణాలు, కొత్తవి ఉంటాయి కదా. ఆ రెండు మిక్స్ చేసుకుని తోరణాలు అయితే ఒకళ్ళ చేతికి ఒకళ్ళం కట్టుకుంటున్నామండి. ఈ తోరణాలు కట్టుకున్న తర్వాత కథ అది చదివిన తర్వాత పూజ అనేది కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ అయితే తోరణాలు కట్టేసుకుంటున్నాము. ఇలా కథ స్టార్ట్ చేసే ముందే ప్రసాదం అయితే పెట్టేయాలండి. ప్రసాదం కోసం ఒక ఆకు వేసుకుని ఇలా బూరిని అయితే మేము ఇలా కౌంట్తో కాకుండా 3 గుప్పిళ్ళు అనేవి వేస్తున్నాము. ఇలా 3 గుప్పిళ్ళు వేసిన తర్వాత మిగతా ప్రసాదాలు కూడా పెడుతున్నామండి. శిరాన్నం, చలివిడి వడపప్పు, పులిహోర, పానకం, ఇవన్నీ ప్రసాదం కింద అయితే పెట్టేశామండి. నెక్స్ట్ పంతులు గారు కథ అయితే స్టార్ట్ చేస్తారండి. కథ అది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్షంతలు అవి వేసేసుకున్న తర్వాత
మనం పొగ వేసుకుంటామండి. పొగ వేసుకున్న తర్వాత కొబ్బరికాయలు అయితే కొట్టేస్తాము నలుగురం. కొబ్బరికాయలు కొట్టేసి మా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటామండి. ఈ పూజకైతే మా మమ్మీ వాళ్ళ సైడ్ నుంచి బట్టలు కూడా పెడతారు. ఆ బట్టలు అవి కూడా పెట్టుకోవడం అవన్నీ అయిపోయిన తర్వాత ఇలా కొబ్బరికాయలు అయితే కొట్టేసుకుని పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటామండి. ఇలా మా కేదారేశ్వర నోము అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత తులసి మొక్క దగ్గర కూడా వెళ్ళి దీపం అవి పెట్టుకుని పొద్దు చూసుకుని దండం అయితే పెట్టేసుకున్నామండి. దీనికి చుక్క వచ్చిన తర్వాతే భోజనం చేయాలి అన్న రూల్ ఏమీ లేదు కాబట్టి పొద్దు చూసుకుని దండం పెట్టేసుకున్న తర్వాత మేమైతే ఫుడ్ తినడానికి ప్రిపేర్ అవుతున్నామండి. మా వెరైటీస్ ఏంటో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ పులిహోర, బూరెలు, శిరాన్నం, పునుకులు, నెక్స్ట్ కర్రీస్ వచ్చేటప్పటికి వంకాయ శనగపప్పు, పప్పు టొమాటో, అరటికాయ ఫ్రై అండి. నెక్స్ట్ సాంబార్. ఇలా ఇవన్నీ మేము ముందే కంప్లీట్ చేసేసుకున్నామండి. అన్ని వంటలు అవి కూడా కంప్లీట్ చేసేసుకుంటే నెక్స్ట్ లాస్ట్లో పూజ అయిపోయిన తర్వాత తినడానికి ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి ముందే కర్రీస్ అవన్నీ వండేసుకున్నాము. కర్డ్, రైస్, ఫైనల్లీ నెయ్యితో కంప్లీట్ చేస్తామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.